అలా ఉన్నారు. మళ్ళీ బోర్ కొట్టిన ఒక కాలేజ్ వీడియోతో వచ్చేసాం అనమాట. రోజులాగే మేము బస్ ఎక్కి స్టాప్ దగ్గర ఎక్కేసి దిగేసి కాలేజ్ క్లాస్ రూమ్ కూడా వచ్చేసాం గాయ్స్. మా కాలేజ్ లో సరిగ్గా సిగ్నల్స్ ఉండవు అనుకుంటే ఇప్పుడు కొత్తగా కరెంట్ కూడా గంటలు పోతుంది. ఇంక ఈ రోజు ఫస్ట్ క్లాస్ తప్ప మొత్తం ఆఫ్టర్నూన్ వరకు ఫుల్ కంప్యూటర్ ల్యాబే గాయ్స్. ఇంకా మనకు వచ్చింది రాంది మర్చిపోయింది మొత్తం ఏం వస్తే అది టైప్ చేసేయడం అనమాట. క్లాస్ లో అయితే ఎవరైనా ఉంటారు మనల్ని జడ్జ్ చేయడానికి, ఇక్కడైతే అసలు ఎవరు ఉండరు, మొత్తం మన ఇష్టమే అనమాట. అలా మొత్తం ఫ్రీ అని మరీ ఓవర్ చేయకుండా మన పనిలో మనం ఉంటాం. ఇంకా మన బాయ్ ఫోటోస్ మొబైల్ వాల్ పేపర్స్ లోనే వదలము. ఇంకా మన చేతుల్లో ఉండే పీసీని అసలు ఎట్లా వదులుతాం బ్రో, అందుకని చూసేయండి. పుష్పరాజ్ ఇంకా మనం వాల్ పేపర్స్ మార్చి చూసుకునే లోపల లంచ్ టైం కూడా వచ్చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఉంటుంది. రోజు మనం తినే ఆ గోబీ ఫ్రైడ్ రైస్ కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేసేద్దాం అని మెనూ చూసి గోబీ మంచూరి తీసుకుని డైరెక్ట్ గ్రౌండ్ కి వచ్చేసాం అనమాట. అసలు ఇది చూస్తే నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ మొత్తం వృధా అయ్యింది. దీన్ని గోబీ మంచూరి అనుకుంటా గోబీ ఫ్రైడ్ రైస్ లోంచి గోబీ పక్కన తీసి పెట్టేసి ఉత్త గోబీ ఇచ్చినట్టున్నారు నాకు. వీళ్ళకి గోబీ ఫ్రైడ్ రైస్ కి మంచూరియాకి తేడా లేకుండా పోయింది బాయ్. రైస్ తీసి ఉత్త గోబీ నా మొహానికి కొట్టించినట్టున్నారు. ఇంకా మా కాలేజీలో ఊరికే కరెంట్ పోతుందని చెప్పాను కదా, వీళ్ళు కరెంట్ కూడా సేవ్ చేస్తున్నట్టున్నారు. మొత్తం పైన సోలార్ సిస్టమ్ సెట్ చేస్తున్నారు. ఈ సోలార్ అయిపోయినప్పుడల్లా మా కాలేజ్ లో కరెంట్ పోతున్నట్టుంది అనుకుంటున్నా నేను. ఎలాగోలాగా లాస్ట్ 3 పీరియడ్స్ అయిపిచ్చేసి ఇంటికి కూడా బయలుదేరిపోయాం గాయ్స్. నెక్స్ట్ బోర్ కొట్టని కాలేజ్ వీడియోలోకి వెళ్దాం. బై.